హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఫిష్ షాలో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకున్నానండి. మనము ఫిష్ ముక్కలను పట్టి తీసుకోవాలి. ఫిష్ను ముందుగా తీసుకొని శుభ్రం చేసేసుకొని దానిపైన స్కిన్ను తీసేయాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ను, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అదేవిధంగా నిమ్మకాయని ఆఫ్ చేసేసుకొని దాన్ని వీటన్నిటికీ బాగా ఇలా తీసేసుకొని అన్ని మిశ్రమాలను కలిపేసి దానిపైన ఈ నిమ్మకాయ యొక్క రసాన్ని పిండుకొని అన్నీ బాగా కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. ఈ షాలో ఫ్రై అనేది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మనకు లెమన్ వాటర్ తోటే ఆల్మోస్ట్ ఆల్ కలిసిపోతుందండి. ఇలా ముద్దలాగా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే స్కిన్ తీసిన ఫిష్ యొక్క ముక్కలకు ఒక్కొక్క దానికి నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఆ ముక్కకు మంచిగా పట్టియండి. ఈ కారము, ఉప్పు, ధనియా పౌడర్ అవన్నీ మసాలాలు నీట్గా పట్టించి అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టేసుకోండి. అంతలోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ ఫిష్ ముక్కలని ఒక్కొక్కటిగా తీసుకొని అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ కొంచెం హీట్గానే ఉండాలండి. ఇలా అన్ని ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఈవెన్గా పేస్ట్ చేసుకొని ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడుకు దీన్ని ఈ ఫిష్ ముక్కలని టర్న్ చేసుకోవాలండి. ఇలా చేస్తే అయితే పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. నాకు కూడా చాలా ఇష్టం అండి. డీప్ ఫ్రై కంటే ఇలా షాలో ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రతి ముక్కకు దాంట్లోకి గరం మసాలా, ధనియా పౌడరు, కారం అన్నీ ఈవెన్గా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలను మనం నార్మల్గా కూడా తినొచ్చు అండి, రైస్లోకే కాకుండా. ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. నార్మల్ కూడా టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చేస్తారంటే పిల్లలు ఈ ఫిష్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఈ ముక్కలను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ అన్నది హెల్త్కి చాలా చాలా మంచిదండి. మన కంటికి అయితే ఇంకా ఇంకా మంచిది. మీరు ఈ ఫిష్ ముక్కని వీక్లీ 1 టైం ఖచ్చితంగా తినాలండి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుందండి. ఈ ఫిష్ చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి మీ చుట్టాలకు కానీ గెస్ట్లకు కానీ పెట్టారంటే నోరూరించే కమ్మనైన, ఎమ్మీ అయినా, టేస్టీ అయినా ఫిష్ యొక్క షాలో ఫ్రై రెడీ. చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్హా క్రియేషన్. ఈ ఫిష్ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా చూడండి ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎక్సలెంట్గా ఉంది కదా. కలర్ చూస్తేనే మీకు టెంప్టింగ్గా ఉంది కదండి. మీరు ఇలా చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ ఫిష్ అనేది చాలా చాలా హెల్దీ, చాలా టేస్టీగా, ఎమ్మీగా కూడా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.